హాయ్ అండి, అనుస్విక కిచెన్కి స్వాగతం. ఈరోజు వంకాయ బఠానీ కూర ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా కావలసినవి వంకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ. వీటిని ముందుగా మనం ఏం చేయాలంటే ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా మనం పక్కన పెట్టుకున్నాం చూడండి. వీటిని ఏం చేయాలంటే ఈ విధంగా వేసుకోవాలి ప్లేట్లో. ఇలా ఒకసారి వేయించుకోవాలి, దోరగా వేయించుకుని మనం తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు చూడండి చక్కగా అలా నూనెకి బాగా మగ్గితే చాలా బాగుంటుందండి. వంకాయ ముక్కల్ని మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుని నీటిలో మనం ఏం చేయాలంటే వాటిని గారవ్వకుండా, వంకాయ ఎప్పుడైనా సరే మీరు మామూలుగా కట్ చేస్తే అదేమవుతుందంటే మాగిపోతుంది, నల్లగా మచ్చ అనేది వస్తుంది. కానీ అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఉప్పు వేసుకుంటే ఆ యొక్క వంకాయ మాగిపోకుండా ఉంటుందండి. చూడండి వంకాయ ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని మరొకసారి అన్నిటిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే కొద్దిసేపు మగ్గుతాయి. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బఠానీని తీసుకొని మనం వీటిలో వేసుకోవాలి. మామూలుగా అయితే బఠానీ అయితే ఉడకదండి. ముందుగా మనం 4 గంటల సేపు నానబెట్టుకుంటే కర్రీలో చక్కగా ఉడికిపోతుందండి. తినడానికి చాలా చక్కగా ఉంటుంది. ఇలా కలుపుకొని మరొక్కసారి మనం ఏం చేయాలంటే మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. మూత తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మగ్గాయో. మనం ఈ విధంగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే ఈ కారంలో నేను ఆల్రెడీ అన్నీ కూడా పసుపు అన్నీ కలిపే ఆడించుకుంటూ ఉంటానండి ఇంట్లో కారం. తర్వాత కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కూరని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసుకుని చూసుకున్నామండి ఏ విధంగా ఉడికిందనేది. సరే అండి, ఇప్పుడు బఠానీ ఎలా ఉడికిందో చూద్దామండి. ఇంకా గట్టిగానే ఉందండి, ఉడకలేదు. కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చూడండి మరొక్కసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇంకా కొంచెం నీరులా అనిపిస్తుంది కదండి, దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఒక్క నిమిషం అయితే దగ్గర పడిపోతుంది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో కర్రీ. ఇదండి ఇవాల్టి రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనుస్విక కిచెన్.